Back to updates. Jagithyala Jilla Forest Range lo Pushpa Cinema style lo టేకు కలప అక్రమ రవాణా మీద 99 టీవీ కథనానికి అటవీ శాఖ అధికారులు స్పందించారు. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. రేచపల్లి అడవులను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జల్లెడపడుతున్నాయి. ఇక ఇదే అంశం మీద రేచపల్లి అటవీ ప్రాంతం నుంచి మా ప్రతినిధి రుషికేష్ మరింత సమాచారం అందిస్తారు. జగిత్యాల జిల్లా రేచపల్లి సారంగపూర్ అడవుల్లో చెట్ల నరికివేత సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం సారంగపూర్ రేచపల్లి అడవులకు వెళ్ళే ప్రధాన ద్వారం లాంటి ఒక ప్రాంతం వద్ద ఉన్నాం. ఈ గుహ నుంచే మనం లోపలికి వెళ్తాం. సారంగపూర్ అడవుల్ని అక్కడ జరిగినటువంటి చెట్ల నరికివేతను యథేచ్ఛగా కలప స్మగ్లర్ల అరాచకాలను 99 టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సారంగపూర్ రేచపల్లి అడవుల్లో జరిగిన వనమేధంపై 99 టీవీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన అటవీ శాఖ దర్యాప్తుకు ఆదేశించింది. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉదయం నుంచి కూడా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. మీరు చూడొచ్చు విజువల్స్లో ఒక్కొక్క చెట్టును ఏ రకంగా నరికి వేశారో. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ చెట్టు యొక్క వయసు దాదాపుగా 30 సంవత్సరాల పైనే ఉంటుంది అనేటువంటిది మనకు తెలుస్తోంది. గొడ్డలితో పెట్టినటువంటి కాట్లు ఈ చెట్టును నరికివేసినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు, ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇలాంటి చెట్లు నరికివేసినటువంటి చెట్లు దాని తర్వాత పరిణామాలన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వేసిన చెట్లను ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం కలప స్మగ్లర్లు చేస్తారు. దానికోసం పూర్తిగా ఒక చెట్టును దగ్ధం చేసే ప్రయత్నం చేస్తారు. అట్లాంటి ప్రయత్నంలో మిగిలిపోయిన అవశేషమే ఈ చెట్టు. ఈ చూడొచ్చు పూర్తిగా ఇక్కడ ఈ చెట్టుకున్నటువంటి వ్యర్థాలతో ఈ చెట్టును పూర్తిగా దగ్ధం చేస్తే ఎట్లాంటి ఆనవాళ్ళు ఉండవు. ఇట్లాంటి ఒక ప్రయత్నం కలప స్మగ్లర్లు చేస్తారు. ఒకసారి మీరు చూడొచ్చు, ప్రత్యేకమైనటువంటి పోలీస్ బృందాలు, స్క్వాడ్ బృందాలు మనం అక్కడ చూడొచ్చు. ముమ్మర గాలింపు చర్యలు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు సాయంత్రం అవుతుంది, అయినా కూడా వారు పూర్తిగా ఎన్ని చెట్లు నరికివేశారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఫ్లయింగ్ స్క్వాడ్ ఎంక్వైరీ చేస్తుంది, దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. మొత్తంగా కూడా ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి ఇంకా ఇటీవల చేసినటువంటి మార్కింగ్ సంబంధించిన చెట్లను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో 99 టీవీ వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. పూర్తిగా ఇక్కడ ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ముమ్మర తనిఖీల్లో పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను సిసిఎఫ్కి అందజేయనున్నారు. మీరు చూడొచ్చు, అటవీ అధికారులు శివకుమార్ నేతృత్వంలోని బృందం పూర్తిగా తనిఖీలు చేపడుతుంది. ఇప్పుడు మనం దాదాపుగా 7 కిలోమీటర్ల పైన ఇక్కడ ఉన్నటువంటి రేచపల్లి అడవుల్లోకి వచ్చాం. ఇంకా చాలా హెక్టార్ల భూమి అరణ్యం ఉంది. ఇంకా కిల్లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం చేస్తున్నటువంటి మార్కింగ్ను మీరు చూడొచ్చు. ఒక చెట్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను పొందుపరిచేందుకు ఇక్కడ మార్కింగ్ చేస్తారు. ఈ మార్కింగ్ ఆధారంగా చెట్టు యొక్క పరిమాణము, దానికి సంబంధించినటువంటి డ్యామేజ్ని లెక్క చేసేటువంటి అవకాశం ఫారెస్ట్ శాఖకు ఉంటుంది. మీరు ఫ్లయింగ్ స్క్వాడ్ యొక్క మెజర్మెంట్ దృశ్యాలను చూశారు. ఒక చెట్టు యొక్క పరిమాణము, వైశాల్యము, ఈ చెట్టు యొక్క చుట్టుకొలత ఆధారంగా ఈ చెట్టు యొక్క వాల్యూను లెక్కిస్తారు. ఎన్ని క్యూబిక్ మీటర్ల కట్టే ఈ చెట్టులో ఉంది. ఇదే మొదల నుంచి విడిపడినటువంటి పీస్ను మనం ఇక్కడ చూడొచ్చు. సంబంధించినటువంటి కలపను మీరు చూడొచ్చు. ఇక్కడ ఇట్లాంటి దుంగలు పెద్ద ఎత్తున కొల్లగొట్టారు. ఈ అరణ్యం అంతా కలప దొంగలు రెచ్చిపోయారు. మీకు మరిన్ని ఆధారాలను చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీల్లో భాగంగా చేస్తున్న మెజర్మెంట్ వాల్యూస్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక్కడ చుట్టుకొలత, ఈ చెట్టు యొక్క పరిమాణం ఆధారంగా, వైశాల్యం ఆధారంగా ఈ చెట్టు యొక్క ధరను క్యూబిక్ మీటర్లలో లెక్క పెడతారు. ఆ తర్వాత దీని వాల్యూను లెక్కిస్తారు. మీరు చూడొచ్చు, ఒక్కొక్క చెట్టును ఎలా కలప స్మగ్లర్లు వేరు చేశారో ఈ దృశ్యాలను మనం చూడొచ్చు. రేచపల్లి సారంగపూర్ అడవుల్లో జరుగుతున్నటువంటి అక్రమ కలప స్మగ్లింగ్ సంబంధించినటువంటి అంశాలను చూపించే ప్రయత్నం చేద్దాం. చెట్టును చూడండి, మీరు పూర్తిగా నరికి వేసి ఇందులోంచి దాదాపుగా 1 మీటర్ పైన దుంగను తీసుకెళ్ళి ఫ్లయింగ్ స్క్వాడ్ FDO శివకుమార్ సార్ ఉన్నారు. ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. సార్, మొత్తంగా నివేదిక ఎప్పటి వరకు రావచ్చు, ఎట్లాంటి పరిస్థితులను చూశారు? సో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ యాజ్ పర్ ద CCF సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయడం జరుగుతుంది. సాధ్యమైనంత తొందరలో దీనికి సంబంధించిన రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సార్, ఈ యొక్క చెట్ల నరికివేత అంశం పైన ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు?
ఎవరైనా సరే అడవి సంపదను సంబంధించింది ఈ విధంగా స్మగ్లింగ్ చేస్తే కనుక దానికి తగ్గట్టు తగిన చర్యలు తీసుకోబడతాయి. సో ఇక్కడి స్టాఫ్కి కన్సర్న్డ్ స్టాఫ్కి ఏ రకమైన స్టెప్స్ తీసుకోవాలనే ఇన్స్ట్రక్షన్స్ అనేది సిసిఎఫ్ గారు ఇస్తారు. దాని ద్వారా వాళ్ళు ఎట్లా రెస్ట్రిక్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించడం జరిగింది. ఫర్దర్ డిస్ట్రక్షన్ కాకుండా ఇప్పటికే చర్యలు చేపట్టిండ్రు. ఇంకా ఫర్దర్ ఎనీ ల్యాప్సెస్ ఉంటే కనుక దాన్ని కూడా వాళ్ళు రికవరీ చేసుకుంటారు. ఓకే, యొక్క నిర్లక్ష్యం పైన కావచ్చు, విధుల యొక్క అలసత్వం పైన కూడా చర్యలు ఉంటాయి. అదేవిధంగా స్మగ్లర్ల పైన ఉక్కుపాదం మోపి పూర్తిగా అడవుల్ని సంరక్షిస్తామనేటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ సిసిఎఫ్ నివేదిక ఆధారంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని శివకుమార్ చెప్తున్నారు. కలప స్మగ్లింగ్పై అడవి దొంగలైన అధికారుల కొమ్ము కాసిన 99 టీవీ కొరడా జులిపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త.